పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు రేవంత్. మరి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, కౌంటింగ్ నిన్న వచ్చిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచినడం, బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో మరి ఈ రోజున రేవంత్ రెడ్డి మాట్లాడిన నేపథ్యం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ఏ పరోక్షంగా బీజేపీకి సహకరించింది అని చెప్పడం. మరి ఎందుకని సహకరించింది అంటే బీజేపీకి పరోక్షంగా సహకరించడం వల్లే బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఎక్కడా కూడా డిపాజిట్లు రాలేదు అన్న అంశానికి ఈ రోజున తీసుకురావడం చూసుకుంటే కనుక ప్రజల్లో ఏదైతే చెప్పాలి మన బీఆర్ఎస్ అనేది ఇంకా పరోక్షంగా బీజేపీకి సహకరించింది అన్న వేలో భాగంగా కూడా ప్రజలకి ఒక విధంగా క్లారిటీ ఇచ్చే దిశగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనుక చూస్తే మరి మేము తప్పకుండా ఎక్కువ సీట్లు సాధించే వాళ్ళము, కానీ మరి బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సహకరించింది అని చెప్పడం. సిద్దిపేటలో మరి హరీష్ రావు పరోక్షంగా బీజేపీకి సహకరించాడు అనేది చెప్పడం కూడా చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కనుక చూసుకుంటే దీని దగ్గర బీజేపీ పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించింది అనే దానిపైన పక్కా ఆధారాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటే కనుక మరి కేసీఆర్ కావాలనే ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని, మరి దీనిపైన ఏదైనా వాళ్ళ కూతురు సంబంధించిన అంశంలో భాగంగా కానీ ఆయన మీద వచ్చిన అవినీతి అక్రమాల యొక్క సేఫ్ సైడ్గా బయటపడడానికి ఒక నేపథ్యంలోనే ఒక బీఆర్ఎస్ పరోక్షంగా తన ఓటమి కావాలనే కోరుకుందని, పరోక్షంగా బీజేపీకి సహకరించిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం పెను దుమారం రేపుతున్నాయి. దీనిపైన మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. మరి బీఆర్ఎస్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నా సరే మరి బీజేపీకి పరోక్షంగా సహకరించిందంటే అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సుధాకర్, మీ వాయిస్ మీట్లో చూడండి ఒకసారి. రాజు వినిపిస్తున్నా ఇప్పుడు? రైట్. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిన్న జరిగిన కౌంటింగ్ సంబంధించి భారతదేశంలో అతి ఎక్కువ నష్టపోయిన పార్టీలలో భారత రాష్ట్ర సమితి ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి 39 మంది ఎమ్మెల్యేలు 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో గెలుచుకుంది. కానీ ఇప్పుడు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. గెలుచుకోకపోగా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలుంటే అందులో 15 పార్లమెంటు స్థానాల్లో తృతీయ స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది. అందులో 8 స్థానాలలో బీఆర్ఎస్ డిపాజిట్లను కోల్పోయింది. మరో 7 స్థానాల్లో తృతీయ స్థానంలో ఉంది. మిగతా 2 స్థానాలు చూసినట్లయితే ఒకటి మహబూబాబాద్, 2 ఖమ్మం. ఈ 2 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు మహబూబాబాద్ లో మాలోతు కవిత, ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ఈ ఇద్దరు మాత్రమే ద్వితీయ స్థానంలో ఉన్నారు. వీరిపైన కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా విజయం సాధించిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ అనేది ఆత్మ బలిదానం చేసుకుంది, తనకు తాను బలిచ్చుకొని భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగా ఈ విషయాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37.85 అనుకుంటా 85% 39 ఎమ్మెల్యేలను గెలుచుకున్న పార్టీ ఈ రోజు 17% మాత్రమే పరిమితమైంది. మిగతా 20% అంటే సుమారుగా 20 నుంచి 21% ఓట్ బ్యాంక్ ఏమైందంటే అది పూర్తిగా బీజేపీకి షిఫ్ట్ అయింది. ఎందుకంటే బీజేపీ 8 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది 17%తో గెలుచుకుంది. అంటే ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన పర్సెంటేజ్ 35% ఉంది. 35% అంటే భారత రాష్ట్ర సమితి కోల్పోయిన 20% ఓటు బ్యాంక్ ని బీజేపీ అనేది ఓట్ షేర్ చేసుకుంది. కాబట్టి ఓట్ షేర్ చేసుకోవడం కారణంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలుచుకున్నది అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం. అందుకు క్లియర్ గా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీరు నేరుగా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, మన పార్టీకి ఓటేయకూడదని ఎక్కడ చెప్పడానికి అవకాశం కూడా లేదు. ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలో, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలో వారు కూడా చెప్పారు. కానీ ఆ పార్టీ శ్రేణులు, ఆ పార్టీకి సంబంధించిన క్యాడరు, 60 లక్షల సభ్యత్వం ఉన్న ఆ పార్టీ క్యాడర్ అంతా ఏం చేసిందంటే ఎలాగో మనం గెలవనప్పుడు మన శత్రువుకు శత్రువు ఎవరున్నారు? శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఆ శత్రువుకు శత్రువు భారతీయ జనతా పార్టీ. కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడే. కాబట్టి మిత్రునికి ఓటేద్దాం, ఓటేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుస్తారు అనే ఒక భావనతో కావచ్చు, లేకుంటే
మరొకటి కావచ్చు, భారత రాష్ట్ర సమితి ఓటు బ్యాంక్ అంతా భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయింది. అందులో భాగంగానే చాలా చోట్ల స్వల్ప మెజార్టీతో డీకే అన్న 5,500 సుమారు 6,000 ఓట్లతో గెలిచింది. మహబూబ్ నగర్ లో 6,000 ఓట్లతో గెలిచిందంటే అక్కడ భారత రాష్ట్ర సమితి అభ్యర్థికి డిపాజిట్ రాలేదు. కిషన్ రెడ్డి కూడా 50,000 పైచిల్ కోట్లతో ఆయన గెలిచారు. అక్కడ భారత రాష్ట్ర సమితికి సంబంధించిన అభ్యర్థి పద్మనాభ గౌడ్ ఉన్నారు, ఆయన కనీసం ఓటు షేర్ చేయలేకపోయారు. అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాల్లో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అయిన కారణంగా ఈ రకమైన ఫలితాలు వచ్చాయి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం. కాబట్టి ఈ స్థాయిలో నష్టపోయిన భారత రాష్ట్ర సమితి ఒకటంటే ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. 2004 నుండి 2019 వరకు 2019 వరకు అని ఎందుకంటున్నామంటే 2019లో కల్వకుంట్ల కవిత కూడా పోటీ చేసింది నిజామాబాద్ నుంచి, కానీ ఆమె ఓడిపోయింది. కాబట్టి 2004 నుండి 2019 వరకు బీఆర్ఎస్ కు సంబంధించిన ఒక్క ఎంపీ అయినా కూడా పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించారు. కానీ 2019లో కవిత ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంపీల ప్రాతినిధ్యం ఆ కల్వకుంట్ల కుటుంబం నుంచి ఎంపీల ప్రాతినిధ్యం లేదు. 2019లో ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు 9 మంది ఉన్నారు, కానీ కేసీఆర్ కుటుంబం లేదు. కానీ ఇప్పుడు చూసినట్లయితే 2004 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం పార్లమెంట్ లో ఉన్నది, కానీ ఇప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రాతినిధ్యం పార్లమెంట్ లో లేదు. పార్లమెంట్ లో లేని కారణంగా టీఆర్ఎస్ నష్టపోతుందంటే ఖచ్చితంగా నష్టపోతుంది. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ కనీసం లెక్కేసుకుంటే లెక్క కనుక చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ స్థానంలో ఉంటాయి. కాబట్టి కనీసం 642 లేకుంటే 6-5 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోవాలి ఆ పార్టీ. కానీ గెలుచుకోకపోగా ఎక్కడ ప్రాబల్యం చూపెట్టలేదు, ఎక్కడ తన ఉనికిని చాటుకోలేదు, ఎక్కడ తన సత్తాను చాటలేదు. టీఆర్ఎస్ చాటకపోవడానికి కారణాలను కనుక చూస్తే అనేక కారణాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఎన్నికలను ఆ పార్టీ తేలికగా తీసుకోలేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ బస్సు యాత్ర చేశారు, ప్రతి పల్లె తిరిగారు, ఓటును అభ్యర్థించారు, తమకు ఓటేసి గెలిపించండి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని పార్లమెంట్ లో నిరూపిస్తాం, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలని ఒక నినాదంతో ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు, బస్సు యాత్ర చేశారు. కానీ ఎక్కడ ఆ రకమైన ఓటు బ్యాంక్ అతనికి రాలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా నిరుత్సాహపరిచే అంశాలుగానే చూడాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి అంత హాట్ కామెంట్ చేశారంటే ఆ హాట్ కామెంట్ కు బలం చేకూర్చే విధంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి అంత హాట్ కామెంట్ చేశారు. ఇంకా ఆయన చాలా హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత సేపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కుట్రలు కుతంత్రాలు ఉంటూనే ఉంటాయి. అతను రాజకీయ జూదగాడు కేసీఆర్. కాబట్టి ఆయన ఎప్పుడు రాజకీయ క్రీడ ఆడుతూనే ఉంటాడు. ఆ క్రీడకు తగ్గట్టుగా మనం ఆడితేనే రాజకీయాలలో ఉంటాం. ఆ క్రీడ ఆడకపోతే మనం కూడా తగ్గే పరిస్థితి ఉంటుందంటూ ఆయనకి రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. రాజకీయ జూదగాడు అని అనడానికి కారణం ఏంటంటే దేశంలో మోదీ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వచ్చింది. కాబట్టి కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ని కలుపుకొని ఏమన్నా తెలంగాణ ప్రభుత్వం మీద కుట్ర చేస్తారని ఒక సందేహం, అంటే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పారు. ఈ రకమైన ప్రశ్న అడిగారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ ని కలుపుకొని బీజేపీ ఏమైనా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తుందా అన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ రకమైన సమాధానం చెప్పాలి. మరి అస్థిరపరుస్తారా అంటే ప్రస్తుతం అనుకున్న పరిస్థితులు అస్థిరపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో అత్యంత నష్టపోయిన పార్టీగా బీఆర్ఎస్ ఎట్లా చెప్పామో అత్యంత లాభపడిన వ్యక్తిగా, అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ఎవరిని చూడవచ్చు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడాల్సి ఉంటుంది. అందరూ అనుకున్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వచ్చినట్లయితే దక్షిణ భారతదేశంలో ఎక్కువ సీట్లు ఎన్డీఏ గెలుచుకుంది కాబట్టి కర్ణాటక తెలంగాణ పైన పడుతుంది బీజేపీ. ఎందుకంటే అమిత్ షా మోడీ గతంలో వారు చేసిన కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా నితీష్ కుమార్ ద్వారానే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ ఉన్నది. చంద్రబాబు నాయుడుకి శిష్యుడు రేవంత్ రెడ్డి. అంటే వేర్వేరు కూటమిలో ఉండవచ్చు, ఇండియా కూటమి ఎన్డీఏల కూటమి ఉండవచ్చు, కానీ పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఇరుకునబెట్టే పని చంద్రబాబు నాయుడు చేస్తాడా చేయడానికి ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి 2 కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ అనేది అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు అడ్డుపడతాడని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఒకటి కీలక అంశం. రెండో కీలక అంశం ఏంటంటే ఓటుకు నోటు కేసు. ఓటుకు నోటు కేసులో ఏమైనా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి కావచ్చు, కేంద్రంలో హోంమంత్రి కావచ్చు, లేకుంటే ఎన్డీఏ కూటమి కావచ్చు ఏమైనా చేసినట్లయితే ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు మళ్ళీ రేవంత్ రెడ్డి జైలు పోవడానికి ఇష్టపడతాడా లేడా అంటే ఇష్టపడే ఛాన్స్ ఉండదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అందుకే మనం ఏమంటున్నాం, అత్యంత నష్టపోయిన పార్టీని బీఆర్ఎస్ అంటే కేసీఆర్, బీఆర్ఎస్ కేసీఆర్. అత్యంత లాభపడి అత్యంత సంతోషకరమైన వ్యక్తి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో
కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ రెండు అంశాలను చాలా కీలకంగా చూడాల్సి ఉంటుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఇవాళ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగానే ఫలితాలున్నాయి. డిపాజిట్లు కోల్పోయింది, అట్ ది సేమ్ టైం చాలా నష్టపోయింది. కాబట్టి ఆ రకమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్ సుధాకర్. తర్వాత ఏంటి సుధాకర్, ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలా లేదా, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు.